ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్‌లోని 12వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 12వ పాఠం సమానత, సుస్థిర అభివృద్ధి. ఇందులో 166 నుంచి 168 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్‌లో ఆన్సర్లు చూద్దాం. ఎక్కడికి మేమంతా సంతకు వెళతాం, అక్కడ మా యువత తమ జీవిత భాగస్వాములను స్వయంగా ఎంచుకుంటారు. 1 మద్వాడ, 2 బంగోరియా, 3 గుజరాత్, 4 అకాడియా. ఎక్కడికి మేమంతా సంతకు వెళతాం, అక్కడ మా యువత తమ జీవిత భాగస్వాములను స్వయంగా ఎంచుకుంటారు. 1 మద్వాడ, 2 బంగోరియా, 3 గుజరాత్, 4 అకాడియా. మా పెద్ద దేవత 1 రాణి కాజోల్, 2 కాలోరానో, 3 రాజపాంతో, 4 ఆయిఖాడా. మా పెద్ద దేవత 1 రాణి కాజోల్, 2 కాలోరానో, 3 రాజపాంతో, 4 ఆయిఖాడా. మా ఊరి దేవుళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. మా పూర్వీకుల జ్ఞాపకార్థం ఉంచిన రాళ్ళు అన్నీ ఇక్కడ ఉన్నాయి. మేము ఎవరిని పూజిస్తాం? 1 ఆయిఖాడా, 2 రాజపాంతో, 3 ఇందిరారాజా, 4 పైవన్నీ. మా ఊరి దేవుళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. మా పూర్వీకుల జ్ఞాపకార్థం ఉంచిన రాళ్ళు అన్నీ ఇక్కడ ఉన్నాయి. మేము ఎవరిని పూజిస్తాం? 1 ఆయిఖాడా, 2 రాజపాంతో, 3 ఇందిరాజాలను, 4 పైవన్నీ. ఏ రకం వెదురును చీల్చి తడికలు అల్లుతాం? 1 హియాలి, 2 నింగొండి, 3 పైవన్నీ, 4 ఒకటి మాత్రమే. ఏ రకం వెదురును చీల్చి తడికలు అల్లుతాం? 1 హియాలి, 2 నింగొండి, 3 పైవన్నీ, 4 ఒకటి మాత్రమే. అనుకోకుండా అతిథులు వస్తే ఏవి ఎప్పుడు అందుబాటులో ఉంటాయి? 1 చేపలు, 2 జొన్నలు, 3 గొర్రె మాంసం, 4 ఆకుకూరలు. అనుకోకుండా అతిథులు వస్తే ఏవి ఎప్పుడు అందుబాటులో ఉంటాయి? 1 చేపలు, 2 జొన్నలు, 3 గొర్రె మాంసం, 4 ఆకుకూరలు. ఏ పండుగలు జరుపుకోవడానికి అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వస్తారు? 1 దివాళీ, 2 దివస, 3 ఇందల్, 4 పైవన్నీ. ఏ పండుగలు జరుపుకోవడానికి అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వస్తారు? 1 దివాళీ, 2 దివస, 3 ఇందల్, 4 పైవన్నీ. ఏ పాటను పాడటం ద్వారా మా దేవులను కొలుస్తాం? 1 వర్ష పాటను, 2 నదీ పాటను, 3 దివస పాటను, 4 అడవి పాటను. ఏ పాటను పాడటం ద్వారా మా దేవులను కొలుస్తాం? 1 వర్ష పాటను, 2 నదీ పాటను, 3 దివస పాటను, 4 అడవి పాటను. కుంబాయి, కుందు రాణి కొండలు ఎక్కడ ఉన్నాయి? 1 మద్వాడ, 2 గుజరాత్లో, 3 అంజనవరంలో, 4 అకాడియాలో. కుంబాయి, కుంది రాణిల కొండలు ఎక్కడ ఉన్నాయి? 1 మద్వాడ, 2 గుజరాత్లో, 3 అంజనవరంలో, 4 అకాడియాలో. ఏ పండుగలప్పుడు ఈ ప్రపంచం ఎలా ఏర్పడింది? మనుషులు ఎలా పుట్టారు? ఈ నది ఎక్కడి నుంచి వచ్చింది వంటి వివరిస్తూ మేము నదీ పాటను పాడతాం. 1 దివస, 2 నావల్, 3 పైవని, 4 ఒకటి మాత్రమే. ఏ పండుగలప్పుడు ఈ ప్రపంచం ఎలా ఏర్పడింది? మనుషులు ఎలా పుట్టారు? ఈ నది ఎక్కడి నుంచి వచ్చింది వంటి వివరిస్తూ మేము నదీ పాటను పాడుతాం. 1 దివస, 2 నావల్, 3 పైవని, 4 ఒకటి మాత్రమే. ఏది మాకు అప్పులిస్తుంది? ఏది మా బ్యాంకు? 1 నది, 2 అడవి, 3 మా జాతి, 4 కౌలు. ఏది మాకు అప్పులిస్తుంది? ఏది మాకు బ్యాంకు? 1 నది, 2 అడవి, 3 మా జాతి, 4 కౌలు. ఏమి సంభవిస్తే అడవిలోని వేళ్ళు దుంపలు తిని బతుకుతాం? 1 భూమిలోటు, 2 పండుగ, 3 కరువు, 4 ఎవరు మరణించినా. ఏం సంభవిస్తే అడవిలోని వేళ్ళు దుంపలు తిని బతుకుతాం? 1 భూమిలోటు, 2 పండుగ, 3 కరువు, 4 ఎవరు మరణించినా. అడవిలోని వస్తువులతో బట్టలు, మంచాలు, నాగలి, గుర్రు వంటివి తయారు చేస్తాం. మేము అడవిలోని ఆకులను తింటాం. అవి ఏంటంటే 1 ఇమ్ములు, 2 చింత, 3 ఇప్పపూలు, మునగ, 4 పైవన్నీ. అడవిలోని వస్తువులతో బుట్టలు, మంచాలు, నాగలి, గుర్రు వంటివి తయారు చేస్తాం. మేము అడవిలోని ఆకులను తింటాం. అవి 1 ఇమ్ములు, 2 చింత, 3 ఇప్పపూలు, మునగ, 4 పైవన్నీ. ఏ అంశాలు సమానత అంశంతో బలంగా ముడిపడి ఉన్నాయి? 1 సుస్థిరత, 2 పర్యావరణం, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. ఏ అంశాలు సమానత అంశంతో బలంగా ముడిపడి ఉన్నాయి? 1 సుస్థిరత, 2 పర్యావరణం, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. ప్రతి ఒక్కరికి భూమి ఉంది. ఏ ఒక్కరికి ఎక్కువ భూమి లేదు, కానీ అందరికీ కొంత ఉంది. మేము గుజరాత్ వెళ్తే ఎవరు మమ్మల్ని అణచివేస్తారు? 1 ప్రభుత్వం, 2 పెద్ద రైతులు, 3 నాయకులు, 4 కౌలు రైతులు. ప్రతి ఒక్కరికి భూమి ఉంది. ఏ ఒక్కరికి ఎక్కువ భూమి లేదు, కానీ అందరికీ కొంత ఉంది. మేము గుజరాత్ వెళ్తే ఎవరు మమ్మల్ని అణచివేస్తారు? 1 ప్రభుత్వం, 2 పెద్ద రైతులు, 3 నాయకులు, 4 కౌలు రైతులు. అందరు ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఎక్కడికి మేమంతా సంతకు వెళతాం, అక్కడ మా యువత తమ జీవిత భాగస్వాములను స్వయంగా ఎంచుకుంటారు. కరెక్ట్ ఆన్సర్ 2 బొంగోరియా. ఎక్కడ మేమంతా సంతకు వెళతాం, అక్కడ మా యువత తమ జీవిత భాగస్వాములను స్వయంగా ఎంచుకుంటారంటే బొంగోరియా. కరెక్ట్ ఆన్సర్ 2. మా పెద్ద దేవత. కరెక్ట్ ఆన్సర్ 1 రాణి కాజోల్. మా పెద్ద దేవత ఎవరంటే రాణి కాజోల్. కరెక్ట్ ఆన్సర్ 1. మా ఊరి దేవుళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. మా పూర్వీకుల జ్ఞాపకార్థం ఉంచిన రాళ్ళు అన్నీ ఇక్కడ ఉన్నాయి. మేము ఎవరిని పూజిస్తాం? కరెక్ట్ ఆన్సర్ 4 ఆయికాడ, రాజాపాంతో, ఇందిరారాజన్. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. మా ఊరి దేవతలందరూ ఇక్కడ ఉన్నారు. మా పూర్వీకుల జ్ఞాపకార్థం ఉంచిన రాళ్ళు అన్నీ ఇక్కడ ఉన్నాయి. మేము ఎవరిని పూజిస్తామంటే ఆయికాడ, రాజాపాంతో, ఇందిరాజాలను.
ఏ రకం వెదురును చీల్చి తడికలు అల్లుతాం? కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ హియాలి నింగొండి. ఏ రకం వెదురు చీల్చి తడికలు అల్లుతామంటే హియాలి నింగొండి. ఈ పదాలన్నీ ఇవన్నీ తెలుసుకోవాలని పైవన్నీ రావడం జరుగుతుంది ఆన్సర్ ప్రతి దాంట్లో. ఏ రకం వెదురును చీల్చి తడికలు అల్లుతాం? హియాలి నింగొండి. కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. అనుకోకుండా అతిథులు వస్తే ఏవి ఎప్పుడు అందుబాటులో ఉంటాయి? కరెక్ట్ ఆన్సర్ 1 చేపలు. అనుకోకుండా అతిథులు వస్తే ఏవి ఎప్పుడు అందుబాటులో ఉంటాయంటే చేపలు అందుబాటులో ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ 1 నది తీరన ఉన్నారు కదా. ఏ పండుగలు జరుపుకోవడానికి అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వస్తారు? 1 కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. దివాళీ, దివస, ఇందల్ ఈ పండుగలు ఇవి. ఏ పండుగలు జరుపుకోవడానికి అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వస్తారంటే దివాళీ, దివస, ఇందల్ ఇవన్నీ వారి యొక్క పండుగలు. గుర్తుపెట్టుకోండి అనేది కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. ఏ పాటను పాడటం ద్వారా మా దేవుళ్ళను కొలుస్తాం? కరెక్ట్ ఆన్సర్ 2 నదీ పాటను. ఏ పాటను పాడటం ద్వారా మా దేవుళ్ళను కొలుస్తామంటే నదీ పాటను. కరెక్ట్ ఆన్సర్ 2. కుంబాయి కుందూరాణిల కొండలు ఎక్కడ ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 1 మద్వాడ. కుంబాయి కుందూరాణిల కొండలు ఎక్కడ ఉన్నాయంటే మద్వాడలో. కరెక్ట్ ఆన్సర్ 1. ఏ పండుగలప్పుడు ఈ ప్రపంచం ఎలా ఏర్పడింది? మనుషులు ఎలా పుట్టారు? ఈ నది ఎక్కడి నుంచి వచ్చింది? వంటి వివరిస్తూ మేము నదీ పాటను పాడుతాం. కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. దివస, నావల్. ఏ పండుగలప్పుడు ఈ ప్రపంచం ఎలా ఏర్పడింది? మనుషులు ఎలా పుట్టారు? ఈ నది ఎక్కడి నుంచి వచ్చింది? వంటి వివరిస్తూ మేము నదీ పాటను పాడుతాం అంటే దివస, నావల్. కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. ఏది మాకు అప్పులు ఇస్తుంది? ఏది మాకు బ్యాంకు? కరెక్ట్ ఆన్సర్ 2 అడవి. ఏది మాకు అప్పులు ఇస్తుంది? ఏది మాకు బ్యాంక్ అంటే అడవి అనేది మాకు అప్పులు ఇస్తుంది, అదే మాకు బ్యాంకు. కరెక్ట్ ఆన్సర్ 2. ఏమి సంభవిస్తే అడవిలోని వేళ్ళు దుంపలు తిని బతుకుతాం? కరెక్ట్ ఆన్సర్ 3 కరువు. ఏమి సంభవిస్తే అడవిలోని వేళ్ళు దుంపలు తిని మేము బతుకుతామంటే కరువు సంభవిస్తే. కరెక్ట్ ఆన్సర్ 3. అడవిలోని వస్తువులతో బుట్టలు, మంచాలు, నాగలి, గొర్రు వంటివి తయారు చేస్తాం. మేము అడవిలోని ఆకులను తింటాం. అవి ఏంటంటే ఇమ్ములు, చింత, ఇప్పపూలు, మునగ. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. అడవిలోని వస్తువులతో బుట్టలు, మంచాలు, నాగలి, గొర్రు వంటివి తయారు చేస్తాం. మేము అడవిలోని ఆకులను తింటాం. అవి ఏంటంటే ఇమ్ములు, చింత, ఇప్పపూలు, మునగ. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. ఏ అంశాలు సమానత అంశంతో బలంగా ముడిపడి ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. సుస్థిరత, పర్యావరణం. ఏ అంశాలు సమానత అంశంతో బలంగా ముడిపడి ఉన్నాయంటే సుస్థిరత, పర్యావరణం. కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. ప్రతి ఒక్కరికి భూమి ఉంది, ఏ ఒక్కరికి ఎక్కువ భూమి లేదు, కానీ అందరికీ కొంత ఉంది. మేము గుజరాత్కి వెళ్తే ఎవరు మమ్మల్ని అణచివేస్తారు? కరెక్ట్ ఆన్సర్ 2 పెద్ద రైతులు. ప్రతి ఒక్కరికి భూమి ఉంది, ఏ ఒక్కరికి ఎక్కువ భూమి లేదు, కానీ అందరికీ కొంత ఉంది. మేము గుజరాత్కి వెళ్తే ఎవరు మమ్మల్ని అణచివేస్తారంటే పెద్ద రైతులు అనే వాళ్ళు అణచివేస్తారు, వాళ్ళు కబ్జా చేస్తారు. కరెక్ట్ ఆన్సర్ 2. అందరూ ఎగ్జామ్ బాగా రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి, చూసుకోండి. థ్యాంక్ యూ.